హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, చాలా మంది షుగర్తో బాధపడతా, షుగర్ ఉందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. బీపీతో బాధపడతా, బీపీ ఉందనే విషయాన్ని తెలుసుకోలేకపోతారు. ఎందుకు అంటే ఇవి రెండు కూడా చాలా సైలెంట్గా ఉండి మనిషికి ఏ రకమైన ఇబ్బందిని కలగజేయకుండా లోపలే ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు, నేనంతా చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, నాకు అసలు ఏ ఇబ్బంది ఉంది, నేను వెరీ యాక్టివ్గా ఫ్రెండ్స్ సరదాలు, ఫుడ్ తింటాము, గేమ్స్ ఆడుకుంటాను అనుకుంటారు. కానీ కొద్ది మందిలో ఇన్సులిన్ యొక్క తయారీ తగ్గిపోవటము, బీటా సెల్స్ బాగా చనిపోవటము, లేదా ఇన్సులిన్ తయారైనా సరే బాడీలో ఆ ఇన్సులిన్ తీసుకునే కొన్ని రకాలైన రెసిస్టెన్స్ రావటము ఉండటంతో షుగరు అసలు ఏ లక్షణాలు లేని వాళ్ళకు కూడా 250, 300, 400 ఉంటున్న పరిస్థితి ఉంటుంది. అలాగే బీపీ అయితే మరింత దారుణంగా ఉంది పరిస్థితి. బీపీ పరిస్థితి అయితే బయట వీళ్ళు సొంతంగా మిషన్లతోనో లేకపోతే ఎక్కడో ఒక రకమైన ఆటోమేటిక్ వాటితోనో చూసుకుంటా ఉంటారు. అలా చూసుకోవడం తప్పనేది నా ఉద్దేశం కాదు. కానీ ఒక బీపీ లేని మనిషి మొట్టమొదటగా బీపీ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి మాత్రం ఆ పరికరం అంత కరెక్ట్ కాదనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే బీపీ ఉందా లేదా అనేది ఒక చాలా నిపుణత, చాలా నైపుణ్యత కలిగిన డాక్టర్లు మాత్రమే, మళ్ళొకసారి చెప్తున్నాను వినండి, బీపీని చెక్ చేయటం కూడా అంత తేలికగైన విషయం ఏమీ కాదు. చాలా నైపుణ్యత కలిగిన డాక్టర్లు మాత్రమే బీపీని శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ఉందా లేదా చూడగలరు. అంతేగాని డాక్టర్ల దగ్గర ఉండే వేరే స్టాఫ్ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లో ఎవరెవరో చూసిన దాన్ని కూడా బీపీ లేదు అని చెప్పినంత మాత్రాన కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదనేది. ఎందుకంటే నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెప్పడానికి కారణం, ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల్లో చాలా మంది చిన్న వయసు వాళ్ళు, 32, 31, 29, 30 ఏళ్ల వయసు వాళ్ళు కిడ్నీలు దెబ్బతినిపోయి గుండెపోటుకు గురయ్యి పక్షవాతానికి గురైన వాళ్ళు కొన్ని వందల వేల మంది గురించి మనం వింటున్నాము. నేనైతే పర్సనల్ గా కూడా చూశాను. వాళ్ళందరూ కూడా బీపీతోనే చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే బీపీ వాళ్ళకి 200 ఉంటుంది, 220 ఉంటుంది, కానీ ఏ లక్షణాలు ఉండవు. అసలు జీరో అంటే జీరో. వాళ్ళు పక్షవాతంతో గురై హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి ఏదో ఒక రకమైన కిడ్నీలు దెబ్బతినిపోయి క్రియాటినిన్ 6, 3, 4, 5 వస్తుంది. వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. ఏంట్రా అంటే, లేదండి అసలు నాకు ఇంతవరకు ఎప్పుడు తెలియలేదు, నాకు బీపీ లేదు, మా నాన్నకి లేదు, మా తాతయ్యకి లేదు అంటాడు. దాంతోపాటు నాకు అసలు కోపమే రాదంటాడు, నాకు కళ్ళు తిరగట్లేదు అంటాడు, నేను చాలా సరదాగా ఉంటానంటాడు, ఇంకో రకంగా నాకేదో తలనొప్పి ఎప్పుడు రాదంటాడు. మీరు అనుకునే తలనొప్పి రావటమో, కళ్ళు తిరగటమో, లేకపోతే సరదాగా ఉండటమో, లేకపోతే అందరితో జోవియల్గా ఉండటం అనేవి మీకు బీపీ లేదు అనే ఒక దానికి సంకేతం ఖచ్చితంగా కాదు. మీకు బీపీ ఉందో లేదో ఒక డాక్టరు మాత్రమే, దట్టు చాలా నైపుణ్యత కలిగిన, చాలా ఓపిక కలిగిన డాక్టర్ మాత్రమే ఖచ్చితంగా మీకు బీపీ కరెక్ట్ గా చూడగలరు. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అలా బీపీ ఉండి బీపీ అనేది ఏముందో బయట ఎవరో ఒక స్టాఫ్ చూస్తారు, బయట ఎవరో పారామెడికల్ వాళ్ళు చూస్తారు, బయట ఎవరో నర్సింగ్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు సరిగ్గా చూడరని కాదు, ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతాయి అంతే. దానికి ఆ మాటకు అర్థం ఉంటే ఇక అందరూ అన్ని పనులు చేస్తారు, అలా కాదు కదా. అలా లేదు అనుకున్న తర్వాతే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ చాలా మందిలో సైలెంట్ కిల్లర్ లాగా బీపీ ఉంటుంది. అది ఎక్కడికి దారి తీస్తుందంటే వాళ్ళ యొక్క ప్రాణం మీదకి వచ్చేంత పరిస్థితి దాకా ఉంటుంది. సో మీరు ఏ వయసు వాళ్ళైనా, అంటే నేను చెప్పేది మరీ చిన్నని కాదు, కనీసం ఒక 25 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి, 20 నుంచి కూడా వేసుకోవచ్చు, 25 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఎవరైనా సరే సంవత్సరానికి ఒకసారైనా, కనీసం 2 ఏళ్ళకి ఒకసారైనా బీపీ, షుగర్లు ఏమన్నా దగ్గరకు వస్తున్నాయా, ఉంటున్నాయా అని చెక్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరమే. ఇది పూర్తిగా సమాజం మీద ఉన్న ఒక ఇష్టంతో చెప్తున్న వీడియో మాత్రమే. దీనిలో ఎటువంటి వైద్యపరమైన ఇది కూడా పెద్దగా కాదు. మీరు ఎక్కడన్నా చూయించుకోండి, ఎవరి చేతన్నా చూయించుకోండి, ఖచ్చితంగా 25 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, అసలు 25 ఏళ్ళు దాటిన తర్వాత ఏ వయసు వాళ్ళైనా సరే, 30, 32, 34, 36, 38, 40 ఏ వయసు వాళ్ళైనా సరే, కానీ సంవత్సరానికి ఒకసారైనా సరే ఖచ్చితంగా బీపీ, షుగరు శ్రద్ధగా చూయించుకోవడం అనేది మాత్రం మీ యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక్కసారి బీపీ, షుగర్ వలన జరిగిన నష్టాలు కొన్ని మనం వింటంటే, గుండె జబ్బులని, గుండెపోట్లని, పక్షవాతాలని, కిడ్నీలు దెబ్బతినిపోవటం అని, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని, లేకపోతే ఒక రకమైన
నరాల బలహీనత అని, తిమ్మిర్లు రావటం అని, రకరకాల సమస్యలు. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగులో ఒక సామెత ఉంది, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చామని చెప్పి. కరెక్ట్‌గా అదే జరుగుతది. మీరు బీపీని, షుగర్‌ని గనక ఉండి తెలుసుకోలేక లోపల గనక మీ లోపల అలాగే డ్యామేజ్ చేస్తా ఉంటే, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్న సామెతలాగా తయారవుతారు. ఈ విషయంలో మాత్రం అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ దీనిలో ఎటువంటి లాభాపేక్ష గాని ఇంకోటి గాని లేదు. ఖచ్చితంగా విత్ అట్‌మోస్ట్ రెస్పెక్ట్ టు ద సొసైటీ ఐఎమ్ గివింగ్ యాన్ క్లియర్ అడ్వైస్. ఓకే. థాంక్ యూ డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు, హైదరాబాద్.